1997లో స్లోగా ఒక సినిమా సూపర్ హిట్ టాక్ నుంచి 100 డేస్ నుంచి 200 డేస్ వరకు వెళ్ళిపోయింది. సినిమా ఇంతకీ డైరెక్టర్ ఎవరా అని చూస్తే జయంత్. ఈ జయంత్ అనే పేరు పెద్దగా కోడి రామకృష్ణ కానీ, దాసరి నారాయణరావు కానీ, రాఘవేంద్ర రావు అంత పాపులర్ నేమ్ కాదు. ఇంకా హీరోయిన్ చెప్పాలంటే అంజలా జావేరి. ఈమె అందం చూసి ఫస్ట్ మూవీలో చేసింది. ఈమె అందం చూసి మతులు పోగొట్టుకోని వాళ్ళు లేరు. వెంకటేష్, అంజలా జావేరి కలిసి నటించిన ఒక ఫ్యాక్షన్ ఓరియంటెడ్ సినిమా ప్రేమించుకుందాం రా. ఇందులో జయప్రకాష్ రెడ్డి కానీ, శ్రీహరి కానీ కడప యాసలో మాట్లాడటం. ఫ్యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. ఫస్ట్ టైం వెంకటేష్ ఫ్యాక్షన్ సినిమా చేయడంతో సినిమా చాలా ఫ్రెష్గా వచ్చింది. ఇంకా చెప్పుకోవాలంటే స్టోరీ విషయానికి వస్తే, ఒక పీజీ చేసే వెంకటేష్ తనకున్న హాలిడేస్లో ఒకసారి తన అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ తన అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ పిల్లలతో చేసే సందడి, ఆ ఇంటి పక్కనే ఉండే అంజలా జావేరికి నేను నచ్చటం, ఆమెని ప్రేమించటం జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ ప్రేమ సీన్స్ ఏవైతే ఉంటాయో, లవ్ సీన్స్ ఏవైతే ఉంటాయో, చాలా ఇప్పటికీ ఈరోజుకి 2025లో చూసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి ఫ్రెష్ సీన్స్ ఎందుకు తీయరు అని ఇప్పుడు కూడా అనుకుంటాం. అదేవిధంగా కామెడీ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే మెయిన్ థింగ్ సినిమాలో సాంగ్స్, హైలైట్ సాంగ్స్ ఇప్పటికీ రిపీట్గా యూట్యూబ్లో ప్లే అవుతూ ఉంటాయి. పెళ్లి కళ వచ్చేసిందే బాల కానీ, లేకపోతే ఇంకా ఏంటది, మేఘాలే తాకింది హాయ్ హాయ్ లేసా. ఈ సాంగ్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్. 200 డేస్ ఆడింది సినిమా. చాలా బాగుంటుంది. ఇప్పటికీ కడప వెళ్ళిన వెంకటేష్ ఆ అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి మధ్యలో ఎన్ని అడ్వెంచర్స్ చేస్తాడు అనేదే ఈ సినిమా ఇతివృత్తం. చాలా బాగుంటాయి. డైలాగ్సే కానీ, సాంగ్స్ అంటే ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫైట్స్, యాక్షన్ అన్నీ ఎవ్రీథింగ్ కలగలిపి ఒక సినిమాని తీస్తే ఎలా ఉంటుందో అదే ప్రేమించుకుందాం రా. నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం.